ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినం డిసెంబర్ మాసంలో 5వ తారీఖు గురువారం ఈ నూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు మనమందరము దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ దేవదూత మరియమ్మ గారితో చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే దూత ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట అక్షరాల మరియమ్మ గారి జీవితంలో నెరవేర్చబడింది. ఈనాడు నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. నేను నిన్ను కాపాడుతానని, నేను నీకు తోడై ఉంటానని, నిన్ను స్వస్థపరుస్తానని, నీ సంతతిని ఆశీర్వదిస్తానని, నేను నీకు సహాయం చేస్తానని, నిన్ను గొప్ప జనముగా చేస్తానని, నీ మార్గములన్నిటిలో తోడై ఉంటానని ఎన్నో వాగ్దానాలు దేవుడు మన జీవితంలో ఇలా పలికారు. ఈ మాటలలో ఏది కూడా నిరర్ధకము కాకుండా ఆయన ప్రతిరోజు ఈ మాటలన్నీ, ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం అందరము సంతోషించాలి, ఆనందించాలి. నిత్యము దేవునిని మనం గణపరచాలి. ఆయన మన పక్షమున ఉన్నాడు. ఆయన నీకు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. త్వరలో ఒకవేళ జరగనివి త్వరలో దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. జాగ్రత్తగా దేవుని యొక్క విశ్వాసంలో మీరు ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. దేవుడు ఇటు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. మీరు మాకు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. మా జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేస్తారు నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తూ ఉన్నాం. అద్భుతం జరిగించండి. ఎవరైతే ఆశతో నీ మాట కొరకు, నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో కార్యం చేయండి. దినమంతా మేము చేసే ప్రతి పని, ప్రయాణము, చదువు, ఉద్యోగం, సమస్త కార్యక్రమాల్లో తోడుగా ఉండి బిడ్డలందరికీ క్షేమము, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనుగ్రహింప చేయండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తున్నాం. కృపతో మమ్మల్ని నింపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.